100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. Project Officer, ITDA Padel. Sir, wherever వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆంధ్ర ఊటీ అరకు కార్నివల్ తో బాగా సందడిగా ఉంది. అరకులు ఎక్కడ చూసినా సరే టూరిస్టులతో నిండిపోయింది. అక్కడ ఎంత బాగా జరుగుతుంది విషయాన్ని మనతో మాట్లాడడానికి ఐటీడీ పిఓ అభిషేక్ గారు ప్రస్తుతం ఉన్నారు. ఈ కార్నివల్ ఎన్ని రోజులు జరుగుతుంది, అక్కడికి వస్తున్న క్రౌడ్ ఎలాగ వస్తుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, టూరిస్ట్ డెవలప్మెంట్ కి గవర్నమెంట్ ఏ విధంగా ప్రోత్సహిస్తున్న విషయాన్ని అభిషేక్ గారిని తెలుసుకుంది. అభిషేక్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. అరకు అనగానే కంప్లీట్ గా వింటర్ సీజన్ ప్రతి ఒక్కరు కూడా బాగా ఇష్టపడతారు. అటువంటి అరకులో నిన్నటి నుండి చూస్తుంటే సాటర్డే ఫ్రైడే నుండి కూడా ఎక్కడ చూసినా సార్ పబ్లిక్ కనిపిస్తుంది, చాలా క్రౌడ్ ఎక్కువ కనిపిస్తుంది. అదే విధంగా హెలికాప్టర్ రైడ్స్ కానీ లేదా బెలూన్స్, హాట్ బెలూన్ కానీ మంచి మంచి బొంగులో బ్యాంబూ చికెన్ ఇటువన్నీ కూడా తీసుకొచ్చారు. ఈ కార్నివల్ యొక్క కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటి, దీని ఇన్పుట్స్ ఎలాగ వస్తున్నాయండి? ఇది మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అరకు టూరిజం మరియు ట్రైబల్ సాంప్రదాయాల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఫెస్టివల్ చేయాలనే ఉద్దేశంతో చలి అని పేరిట జనవరి 31, ఫిబ్రవరి 1 మరియు ఫిబ్రవరి 2వ తారీఖు 3 రోజులతో పాటు అరకు వ్యాలీ హెడ్ క్వార్టర్ లో ఒక ఫెస్టివల్ అండ్ ఫెస్టివల్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ నేచర్ అండ్ కల్చర్ ఫర్ ద ఫ్యూచర్ అని ఒక టాపిక్ తో చేయాలనే ఉద్దేశంతో ఈ 3 రోజులతో పాటు ఈ ప్రోగ్రామ్ ని తీసుకువచ్చారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఐటీడీఏ పాడేరు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ అదర్ స్టేట్ గవర్నమెంట్స్. బికాస్ మనకి ఆంధ్రాలో ఉన్న గిరిజన తెగల్ మాత్రం కాకుండా ఇతర 8 నుంచి 10 రాష్ట్రాల్లో మనకి నాగాలాండ్, మణిపూర్ నుండి కర్ణాటక, తమిళనాడు వరకు, ఛత్తీస్గఢ్, ఒడిశా అని ట్రైబల్ మెజారిటీ స్టేట్స్ నుండి కూడా మనకి కళాకారులతో సహా ఒక 3 రోజులతో పాటు ఒక కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతోనే ప్రారంభించాము. అది జెనరిక్ ట్రైబల్ ఫెస్టివల్ మాత్రం కాకుండా వచ్చే పర్యాటకులకి మనకి కొంచెం అడ్వెంచర్ టూరిజం ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేయాలి అని ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు హెలీ టూరిజం, హాట్ ఎయిర్ బలూన్స్, పారాగ్లైడింగ్ ని ఇంకా మేము ప్రజలకి ప్రారంభోత్సవం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మేము ట్రయల్ చేస్తున్నాం. వచ్చే మార్చి నెలలో ఒక ఇంటర్నేషనల్ పారాగ్లైడింగ్ ఫెస్టివల్ చేయాలనే ఉద్దేశంతో ఇవి అన్నింటినీ కూడా తీసుకువచ్చాము. దాంతోపాటు మన గవర్నమెంట్ అండర్ లో ఉన్న టూరిజం డెస్టినేషన్స్ ని కూడా ఒకసారి ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు చూస్తే ఐటీడీఏ కింద మనకి ట్రైబల్ మ్యూజియం ఉంది, పద్మాపురం గార్డెన్స్ ఉన్నాయి, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, చాపరాయి వాటర్ ఫాల్స్, ఇవి 2 కూడా మన కంట్రోల్లో ఉంది. అవి అన్ని కూడా పూర్తి స్థాయిలో మేము రెనోవేట్ చేయించాము. పద్మాపురం గార్డెన్స్ ని ఫర్ చలి ఫెస్టివల్ వీ హావ్ కంప్లీట్లీ రెనోవేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేయడం ఒక ట్రెండ్ కాబట్టి మోర్ సెల్ఫీ పాయింట్స్, వచ్చే పర్యాటకులకి టూరిస్ట్ కి మోర్ ఆప్షన్స్ ని ఇప్పుడు మనకి గార్డెన్ లో ఇచ్చాం. బొటానికల్ గార్డెన్స్ నుంచి మామూలు చెట్లు, మొక్కలు, ఈ వాట్ ఇట్ ఇస్ జనరలీ స్కాటిష్ టైప్ గ్రాస్ ల్యాండ్స్ కాకుండా అక్కడ కూడా లైట్ పాత్ వేస్ అండ్ లైట్ వాక్ వేస్, అక్కడ లోపల ఒక హాట్ ఎయిర్ బలూన్ తీసుకువచ్చాము. అవి మాత్రం కాకుండా మనకి ఇతర రాష్ట్రాల నుండి ట్రైబల్స్ వస్తే ట్రైబల్స్ టు ట్రైబల్స్ ఒక ఫ్యూషన్ ఉంటది అనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాలని అప్రోచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 8 to 10 స్టేట్స్ నుండి మాకు కళాకారులు రావడం జరిగింది. సో వాళ్ళందరినీ స్టేజ్ లో మాత్రం కాకుండా వాళ్ళని రోడ్డు మీదకి ఒక కార్నివల్ చేయించి, సో రోడ్ లో మనం జనరల్ గా రియో డి జనీరో కార్నివల్ చెప్తారు, బ్రెజిల్లో చాలా ఫేమస్. సో అలాంటి ఒక కార్నివల్స్ ని ఎందుకు ఆంధ్రాలో చేయకూడదు అనే ఉద్దేశంతోనే అది కూడా చేశాం. గౌరవ ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, జిల్లాలో ఉన్న అన్ని శాఖ అధికారులు అందరం కూడా సహకారంతో ఫస్ట్ రోజు చాలా చాలా ఘన విజయం. సెకండ్ రోజు కూడా ఇప్పుడు 5:30కి వీఆర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్ ఇన్ ది మెయిన్ స్టేజ్. సో 5:30 to 10:30 the second program is going to start for the second day programs. We are expecting it to be a grand success. ఓకే సార్, మీరు లాస్ట్ టైం వంజంగి కూడా దానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈసారి వంజంగి కూడా ఇస్తున్నారా?
వంజంగిని ఇస్తున్నాము. వంజంగిని మేము యాస్ ఇట్ ఇస్ అది ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఒక వ్యూ పాయింట్. అక్కడ మనం బిల్డింగ్స్, వ్యూ పాయింట్స్ కట్టలేము. సో ప్రజలు ట్రెక్కింగ్ లో ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి ఒక 1 కిలోమీటర్ వరకు ట్రెక్ చేసి వెళ్ళడానికి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండే విధంగా కింద వరకు మేము బీటీ రోడ్స్ వేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇట్ ఇస్ కంప్లీటెడ్. మనకి ఫారెస్ట్ పర్మిషన్స్ కూడా వచ్చేసాయి. కానీ వంజంగిలో మేము ప్రోగ్రామ్ చేయట్లేదు. రిజర్వ్ ఫారెస్ట్ లో మనము ఆ ప్రోగ్రామ్స్ పెట్టకూడదు. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ది అరకు వ్యాలీ హెడ్ క్వార్టర్. సో ఇక్కడి నుంచి కంప్లీట్ ఒక ఫ్లిప్ ఇవ్వాలి, టూరిజం ని ఫ్లిప్ ఇవ్వాలి, సీజన్ ని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. ఓకే సార్, అరకులో మీరు బెలూన్స్ పెట్టారు, హెలికాప్టర్ పెట్టారు, అన్ని పెట్టారు. వాటికి రెస్పాన్స్ ఎలాగొస్తుందండి? చాలా బాగుంది. ఎస్పెషల్లీ హెలికాప్టర్ కి మేము కూడా ఈవెన్ దో ద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఒక ప్రైవేట్ ఏజెన్సీ వచ్చి వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకున్న కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, టికెట్ కాస్ట్ ఆర్ లిటిల్ హైయర్. ఎందుకంటే మనము ఇప్పుడు ప్లెయిన్స్ లో హెలికాప్టర్ రైడ్ కి, కొండపైన ఉన్న హెలికాప్టర్ రైడ్ కి కొంచెం డిఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం టికెట్ కాస్ట్ ఎక్కువనే ప్లేస్ చేశారు వాళ్ళు. బట్ స్టిల్ వి హావ్ లాట్ ఆఫ్ పీపుల్ టు జస్ట్ గెట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. ఒకసారి దాన్ని చూడాలి, అది ఎలా ఎగురుతుంది. కొంతమంది people who can afford it, they are also going. So it has made Araku more a happening place. ఓకే, అంటే హెలికాప్టర్ రైడ్ లో పర్ హెడ్ 4000 తీసుకుంటున్నారు అనేది కొంచెం ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా హాట్ బెలూన్ తీసుకున్నా కూడా కొంచెం రేట్ ఎక్కువ అని కనిపిస్తుందండి. హాట్ ఎయిర్ బలూన్ అనేది మనకి మేము ఈ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో టెంపరరీగా ఒకటి పెట్టాం. బట్ పర్మనెంట్ హాట్ ఎయిర్ బలూన్ ఐటీడీఏ హ్యాస్ బ్రాట్ ఇట్ ఇన్సైడ్ పద్మాపురం గార్డెన్స్. సో అక్కడ ఎప్పుడైనా హాట్ ఎయిర్ బలూన్ ఉంటుంది, ఎప్పుడైనా మన పర్యాటకులు ఖచ్చితంగా వస్తే దాన్ని దే కెన్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఇది ఇక్కడ ఒక వ్యూ కోసం దట్ వీఆర్ ప్రమోటింగ్ అనే ఉద్దేశంతో వీఆర్ జస్ట్ టెథరింగ్ ఇట్. అది ఎలా పైకి ఉంటుంది, అందరూ ఒక గ్లిమ్స్ చూస్తారు. సార్, ఇక్కడ ఫుడ్ ఐటమ్ తీసుకుంటే అరకు కాఫీ ఫేమస్, అదేవిధంగా బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ, ఇవి కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారా? దాని మీద ఏమైనా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారా? ఎగ్జాక్ట్లీ, మేము ఇప్పుడు కాఫీ టేస్టింగ్ ఈవెంట్, ఇప్పుడు ఇంకా పోస్ట్ దిస్ ప్రోగ్రామ్ మీతో ఈ ముఖాముఖి అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ కాఫీ టేస్టింగ్ ప్రోగ్రామ్. రకరకాల కాఫీ అంటే మనకి జనరల్ గా మన సౌత్ ఇండియన్స్ కి ఫిల్టర్ కాఫీ తెలుసు, మనం పాలతో కాఫీ లేకపోతే బ్లాక్ కాఫీ తెలుసు. But now what we are trying to do is we are trying to introduce them to varied type of specialized coffees. So coffee tasting event ని ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము. అది మాత్రం కాకుండా సుమారు 25 స్టాల్స్ పెట్టాం, ఇతర ట్రైబల్ ప్రొడక్ట్స్ ని. ఇట్ ఇస్ సేల్ కమ్ స్టాల్స్ అవి ఉన్నాయి. పాటరీ, లైవ్ పాటరీ పెట్టాము. అండ్ ట్రైబల్ ఫుడ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి సాయంత్రంలో ఫుడ్ స్టాల్స్ కూడా పెడుతున్నాం. సో అక్కడ వచ్చే వాళ్ళకి ఎక్కడ బోర్ ఉండదు, ఎందుకంటే ఒకవైపు స్టాల్స్ ఉంటాయి, ఒకవైపు ఫుడ్ కోర్ట్ ఉంటుంది, మరోవైపు అమ్యూస్మెంట్ రైడ్స్ ఉంటాయి, ఒకవైపు హాట్ ఎయిర్ బలూన్, ఇంకోవైపు చూస్తే ముఖ్య వేదిక పైన 4 to 5 hours continuous programs. So it is a very, very happening place, and it is going to really give a flip to the Araku tourism. మీరు చెప్తుంటే నాకే రావాలనిపిస్తుందండి. కానీ You're welcome. ఓకే సార్, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా, పిఎం గారు కూడా లైక్ చేసిన కాఫీ ఒకటి ఉంటుంది అక్కడ. అరకు కాఫీ మనకి గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఆయన యొక్క మన్ కీ బాత్, ఆయన ఆదివారం మాట్లాడుతున్న మన్ కీ బాత్ లో ఎప్పుడు అరకు కాఫీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అదే విధముగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు డవోస్ ప్రయాణంలో అరకు కాఫీని డవోస్ లో కూడా పెట్టించాం. జీసీసీ సంస్థ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థ ద్వారా డవోస్ లో కూడా వీ హ్యాడ్ అరకు కాఫీ పెవిలియన్. సో అండ్ దెన్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నదే, మేము ఇప్పుడు డెస్టినేషన్ ప్రమోషన్ కోసం వి ఆల్ కేమ్, ఆఫీసర్స్ కేమ్ హియర్. మనం సుంకరమెట్ట కాఫీ గార్డెన్స్ లోనే ఉన్నాం. కాఫీ గార్డెన్స్ లో మాకు ఇక్కడ ఒక కెనోపీ బ్రిడ్జ్ ఉంది. సో వీఆర్ జస్ట్, యూ కెన్ జస్ట్ సీ, కాఫీ గార్డెన్స్ లో ఉన్నాం మనం. ఒక్కసారి చూపించండి అది. ఇది సుంకరమెట్ట కాఫీ గార్డెన్స్, ఇవి అంతా కూడా పెప్పర్ ప్లాంట్స్. సో ఇది ఒక డెస్టినేషన్ ప్రమోషన్ చేస్తున్నాం మనం. ఎక్కువ పర్యాటకులు కూడా దే ఆర్ జస్ట్ కాన్స్టెంట్లీ గోయింగ్. సో వీఆర్ హియర్, వీఆర్ కరెంట్లీ ప్రమోటింగ్ దిస్ పర్టిక్యులర్ గార్డెన్. ప్రోగ్రామ్ ని ఎలా ప్లాన్ చేసామంటే, ఒక స్టేజ్ మీద పాటలు ఆటలు మాత్రం కాకుండా మల్టిపుల్ ఈవెంట్స్ అట్ మల్టిపుల్ ప్లేసెస్. ఒక్కొక్క డెస్టినేషన్స్ లో ఈ రోజు ట్రీ ప్లాంటేషన్స్ జరిగినాయి, ప్లస్ ట్రెషర్ హంట్ అని ఒక కొత్త ప్రోగ్రామ్ ని పెట్టి ప్యారల్ గా ట్రెషర్ హంట్ కూడా జరిగాయి. సో ఇవి అన్ని మనం చూసుకుంటే వీ హావ్ గివెన్, ఐ థింక్ ద ప్రోగ్రామ్ ఇస్ అ గ్రాండ్ సక్సెస్. ఓకే, నిన్న జరిగిన ప్రోగ్రామ్ లో మీ ఆఫీసర్స్, యంగ్ ఆఫీసర్స్ అందరూ డాన్స్ వేశారు, మంచి పాటలు పాడారు. అందులో మీరు కూడా మంచి పాట పాడారు. ఒక్కసారి ఆ పాట పాడగలరా మా కోసం? No, actually, we are in a promoting a site. So from here, all the officers are also here. Our sub collector, joint collector, sub collector from Rampochodam, all the officers are also here. So it's yesterday we had a very good time. Koncham memu kuda we came out of our shell and we became saradaga we gadipam. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్ ఉంటుందా, లేదంటే ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ ఉంటుందండి? ఇయర్లీ వన్స్. మనకి ఇది ఒక యాన్యువల్ ఫెస్టివల్. ఇయర్లీ వన్స్ టూరిజం సీజన్ లో కరెక్ట్ గా ప్లేస్ చేస్తే మనకి వచ్చే పర్యాటకులకి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. అది మాత్రం కాకుండా
మన దగ్గర ఉన్న డెస్టినేషన్స్ ని ప్రమోట్ చేయగలుగుతాము. ఈసారి మనం సస్టైనబుల్ గా వెళ్తున్నాం. వీలైనంత వరకు మనకి కాలుష్యం మరియు ప్లాస్టిక్స్ ఎక్కడ యూజ్ చేయకుండా, వాటర్ బాటిల్స్ కూడా మేము ఎక్కడ ఇవ్వలేదు. అన్నిట్లో రీఫిలబుల్ బాటిల్స్ పెట్టాము. మనకి వాటర్ చిన్న చిన్న ఫిల్టర్స్ పెట్టాము, బబుల్ టాప్స్ పెట్టాము. సో అదే విధంగా ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, అరకు రావాలంటే కేవలం అందాల కోసం కాదు, 4 E's దొరుకుతాయి అంటున్నారు అభిషేక్ గారు. నెంబర్ 1 ఎడ్యుకేషన్, నెంబర్ 2 ఎంటర్టైన్మెంట్, నెంబర్ 3 ఎనర్జీ, నెంబర్ 4 ఈట్. మీకు ఈ 4 ఈలు కావాలనుకుంటే ఖచ్చితంగా అరకు వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేయండి, మీకున్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. మంచి ఎంజాయ్మెంట్ కావాలి, లేదు పాజిటివ్ ఎనర్జీ కావాలంటే అరకు వెళ్ళండి. ఎక్కడికో విదేశాలకు వెళ్లకుండా అరకు వెళ్తే అక్కడున్న సాంప్రదాయాలు కేవలం విశాఖపట్నం సంబంధించిన గిరిజనులే కాకుండా పక్క రాష్ట్రాల గిరిజనుల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, రుచులు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అరకు వెళ్ళండి, పాజిటివ్ ఎనర్జీతో రండి. ఇది అరకు వ్యాలీలో జరుగుతున్న కార్నివల్ పై అభిషేక్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. బాగా చేయండి సార్. ఇంకా థ్యాంక్ యూ.